హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ప్రభాకర్ గుంజ. ఈరోజు మన టాపిక్ హైదరాబాద్ వరంగల్ హైవే. హైదరాబాద్ నుంచి మొదలుకొని భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వరకు 334 కిలోమీటర్లు విస్తరించింది. ఈ నేషనల్ హైవేని NH-163గా పిలుస్తారు. హైదరాబాద్ వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్గా కూడా ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ వరంగల్ హైవే NH-163 చుట్టూ వేగంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే దీన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ అని పిలుస్తారు. రీజన్స్ బిహైండ్ వై ఇట్ ఈస్ గ్రోత్ కారిడార్: లొకేషన్ అడ్వాంటేజ్, ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ సెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్, గవర్నమెంట్ పాలసీ సపోర్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అర్బన్ స్పిల్ ఓవర్. హైదరాబాద్ వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ కింద 3 క్లస్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. గట్కేసర్ టు యాదాద్రి భువనగిరి వరకు యాదాద్రి భువనగిరి క్లస్టర్, భువనగిరి టు జనగాం వరకు జనగాం క్లస్టర్, జనగాం నుంచి వరంగల్ వరకు వరంగల్ క్లస్టర్. వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ గానే కాకుండా టూరిజం హైవేగా కూడా పిలుస్తారు. కీ ఫీచర్స్ ఏంటంటే, ఈ హైవేలో తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ రామంతపూర్ టు నారపల్లి దాదాపుగా 9.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ స్కై వాక్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఇన్నర్ రింగ్లో పోచారం ఇన్ఫోసిస్, దీన్నే ఇన్ఫీ హైదరాబాద్ సెజ్ అంటారు, అండ్ సింగపూర్ టౌన్షిప్స్. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఇమ్మీడియట్ అవుటర్లో గట్కేసర్, దీన్ని ఎడ్యుకేషనల్ హబ్గా పిలుస్తారు. గట్కేసర్ నుండి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే బీబీ నగర్ వస్తుంది. బీబీ నగర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇందులో కేవలం 5 రూపాయలకే ఫ్రీ వైద్యం చేయడం జరుగుతుంది. బీబీ నగర్ నుంచి 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే భువనగిరి, ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకి హెడ్ క్వార్టర్ అండ్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. 450 ఎకరాల్లో డ్రై పోర్ట్ కూడా వస్తుంది. బస్వాపూర్ రిజర్వాయర్ 2200 ఎకరాల్లో విస్తరించింది. భువనగిరి పోర్ట్ అనేది 42 ఎకరాల్లో ఏకశిలా విగ్రహంగా రూపుదిద్దుకుంది. ట్రెక్కింగ్ సెంటర్గా కూడా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. భువనగిరి నుండి 7 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రాయగిరి నుంచి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే సురేంద్రపురి, అక్కడి నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే యాదాద్రి టెంపుల్. తెలంగాణ గవర్నమెంట్ 2021లో పింక్ బుక్ అని ఒకటి రిలీజ్ చేసింది. ఆ పింక్ బుక్లో వరంగల్ హైవేలో ఆల్మోస్ట్ 1460 న్యూ యూనిట్స్, అంటే న్యూ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయని అందులో రాసింది. దాదాపు 994 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 2,16,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో, ఫ్యూచర్లో జరగబోతున్నాయో చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. 944 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వరంగల్ పట్టణము ఇంకా 1971 మాస్టర్ ప్లాన్నే ఫాలో అవుతుంది. సో ఇప్పుడు కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు విజన్ 2040 ఎజెండాతో ఒక కొత్త మాస్టర్ ప్లాన్ని రెడీ చేస్తున్నారు. వన్స్ ఆ మాస్టర్ ప్లాన్ రెడీ అయితే వరంగల్ అర్బన్ రూపురేఖలు మారబోతాయి. వరంగల్ అనేది ఇండియాలోనే టాప్ 10 సిటీస్లో ది బెస్ట్ సిటీ అండ్ స్మార్ట్ సిటీగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సిటీ. సో ఫ్యూచర్లో హైదరాబాద్ వరంగల్ హైవే అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ కాబోతుంది. ఫైనల్లీ బాంబేకి పూణే లాగా, బెంగళూరుకి మైసూర్ లాగా హైదరాబాద్కి వరంగల్ పట్టణం అనేది ఎదిగి వస్తుంది. ఇది మనం అందరం త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.